పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పెద్ద కుమారుడు చక్రధర్ పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యాన రామాయపాలెం గ్రామంలో పాఠశాల విద్యార్థులకు విద్యాభిషేక సామాగ్రి మరియు కుర్చీలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య గారు, చిన్ని మురళీకృష్ణ గారు, అటానే సందిరెడ్డి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి చుండూరు మురళీ సుధాకర్ గారు, కోశాధికారి మలాది శ్రీనివాసరావు గారు, ప్రధానోపాధ్యాయుడు మలాది నాగరాజు గారు, ఈరోజు కార్యక్రమం దాత పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, వారి ధర్మపత్ని శైలజ మరియు అలహరి హరిప్రసాద్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులకి మంచి సందేశాలు అందిస్తూ పాఠశాల యొక్క భౌతిక అవసరాలు తీర్చడానికి రోటరీ క్లబ్ ఎప్పుడు కూడా ముందుంటుంది అని తెలియజేశారు చప్పిడి వీరయ్య గారు. ఉపాధ్యాయులకి బాగా విద్య నేర్పి పదవి తర్వాత కూడా ఏదో రకంగా విద్యార్థులకు మనం ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తిమ్మాపాల ప్రాథమిక పాఠశాలకి, హై స్కూల్ మోదేపల్లి పాఠశాల కూడా లక్షలాదిగా నేను చూస్తాను. 10 సంవత్సరాల నుంచి కూడా లక్షలాదిగా ఖర్చు చేసి ఉన్నారు. ఆ పాఠశాల ఈరోజు వచ్చి వారి యొక్క కుమారుడు చక్రధర్ గారి పుట్టిన సందర్భంగా అవన్నీ సమకూర్చడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. చక్రధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది వారికి ముందుగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. హ్యాపీ బర్త్డే టు చక్రధర్ గారు. నాగరాజు మాస్టర్ గారు చెప్పారు. వీరు మనందరికీ మునమూరు పక్కన సంతమాగూరు మండలం ప్రతి స్కూల్లో ఏ స్కూల్కి అవసరం ఏదైనా వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజు సందర్భంగా ఇలా డొనేషన్ చేయడం ఆయన ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అది ఒక మంచి కార్యక్రమం. వారికి భగవంతుడు దీర్ఘాయుషు ప్రసాదించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీరామచంద్రమూర్తి గారి అబ్బాయి చక్రధర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి కావాల్సిన ఈ ప్యాడ్లు, అదైతే లెర్నింగ్ మెటీరియల్, రాత పుస్తకాలు, లెర్నింగ్ మెటీరియల్, టిఎల్ఎం, తర్వాత పలకలు, బలపాలు అన్నీ తీసుకొచ్చారు. మళ్ళీ టీచర్స్కి కావాల్సిన 4 కుర్చీలు ఇన్ని ఇస్తున్నారు. మ్యాథ్స్ గారు సంవత్సరానికి 7 కార్యక్రమాలు ఇస్తారు. ఇలాగే ఇచ్చి రోడ్డుని ముందుకు నడిపించాలని కోరుకుంటూ వారి కుమారుడికి ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు భగవంతుడి దయవల్ల రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చినందుకు. చదువుకొని ఇంటి పుస్తకాలు వినిపిస్తున్నారు. బాగా చదువుకొని రాసి బాగా మీరు పరీక్షల్లో రాసి బాగా మంచి మార్కులు తెచ్చుకొని బాగా క్రమశిక్షణతో బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారికి, ధన్యవాదాలు కోరుకుంటూ. చదువుకున్నప్పుడు మంచి గౌరవం వస్తుంది. మీకు తల్లిదండ్రులకు ఆదాయం రావడమే కాదు, మీకు సమాజంలో గౌరవం ఉంటుంది. అందుకని ఉడితే మాయపల్లి హై స్కూల్ కదా, కాబట్టి మీరు బాగా చదువుకున్నారు. నాకు అంతకుముందు కన్నా ఇప్పుడు మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్నం కూడా మంచి భోజనం పెడుతున్నారు. అప్పుడప్పుడు స్నాక్స్ పెడుతున్నారు. మీకు పెడుతున్నారు కదా. గవర్నమెంట్ 3, 4, 5 తరగతులు అందరికి కూడా మంచి నోట్స్, గుడ్డలు, మంచి చొక్కాలు ఇచ్చారు. తర్వాత బ్యాగ్స్ ఇచ్చారు. అవునా కదా. 3 తరగతుల మటుకు కొంచెం దిగు సార్ అంటే అప్పుడు మీ మాస్టర్ అడిగిన దాని మీద మీకు ఉపయోగపడే మెటీరియల్ అంతా కూడా ఆయన ఏది అడిగారో అది ఇచ్చారు. ఒకటి విద్యవాడలో సీరైన సోపతే విద్య అంటే మంచి శీల ప్రవర్తన కలుగుంటే విద్య ప్రకాశిస్తుంది. విద్యా దదామి వినయం ఉంటారు. అంటే విద్య వల్ల వినయం వస్తుంది. బాగా చదువుకుంటే ఇప్పుడు మా హరిబాబు చెప్పినట్టు అమ్మా నాన్న గౌరవిస్తారు, ఉపాధ్యాయులు గౌరవిస్తారు. ఇప్పుడు నాకు 65, మా గురువు గారు చదివేటి వెంకటేశ్వర గారు కానీ దేవపాల్ గారు వస్తే ముందు వాళ్ళు కూర్చున్న తర్వాత నేను కూర్చుంటా అంటే అది గౌరవం ఇవ్వాలి. మనం చదువు చెప్పిన గురువు గారికి ఆ విధంగా మనం గౌరవం ఇవ్వాలి. కానీ మీ మాస్టర్ ఎక్కడ కనపడ్డా నమస్తే సార్ రుచి చూసి నమస్కారం పెట్టాలి. అర్థమైందా? మాస్టర్ చేయడం ముందు అనుకోండి, మాస్టర్తో అంత గౌరవం పెట్టడం ప్రారంభించుకోవాలి. ఇవన్నీ చేయాక అమ్మా నాన్నలకు ఏం చేయాలి? మీరు పొద్దున్నే లేకపోతే కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి.
అది చాలా మంచిది. ఎందుకంటే ప్రత్యక్ష దైవాలు ఎవరైతే ప్రత్యక్ష దైవాలు ఎవరైతే అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళకి నమస్కారం చేస్తే అన్నింటినీ బాగు కోరుకుంటారు, అవునా కదా? కాబట్టి మనం దండం పెట్టాల్సిన వాడు ఎవరెవరు చెప్పండి? అమ్మా నాన్నకు దండం పెట్టాలి, గురువు గారికి దండం కదా. అందుకని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. కాబట్టి 3వ స్థానం ఎవరికి ఇచ్చారంటే గురువు గారికి ఇచ్చారు. కాబట్టి మీరు దైవంగానే కాళ్ళకి నమస్కారం. నేను మా చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా మా అమ్మ నాన్న కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేవాడు. ఇటువంటి రాయాలి. మీరు మంచిగా గుండ్రగా రాస్తే దాన్ని రాత్ర పెట్టి ఏం చెబుతారు సార్? వీడు వంకరగా రాస్తే వీడు బుద్ధి వంకర బుద్ధి అంటారు. వీడు గుండ్రంగా రాస్తే వీడు మంచి ఆలోచన కలిగిన వాళ్ళ పద్ధతిగా ఉంటాడు అని చెప్తారు. కాబట్టి మన అక్షరం రాసే పద్ధతి కూడా మనల్ని ఏం చేస్తుంది? మంచి పిల్లడా చెడ్డ పిల్లాడు కూడా తెలియజేస్తుంది. తర్వాత ఏ పుస్తకాలు చదువుతున్నాడు ఒక మాట అంటాడు, నువ్వు ఏ పుస్తకం చదువుతున్నావు చెప్పు, నువ్వు ఎలాంటి వాడు నేను చెప్తానంటాను. అంటే ఏంటి? నువ్వు మంచి పుస్తకాలు చదువుకుంటే వీడు సద్గుణుడు, మంచివాడు, వీడికి మంచి లక్షణాలు ఉన్నాయని చెప్తారు. నువ్వు చండాల పుస్తకాలు ఎక్కువ శ్రమ తీసుకొని టీవీ చూస్తున్నారు, వీడు బ్యాడ్ బాయ్స్ అంటారు. కూడా మనందరినీ ఆదర్శం తీసుకొని మీరు కూడా బాగా చదువుకొని ఊరికి, మీ నాన్న అమ్మకి మంచి, మీ స్కూల్కి, మీ మాస్టర్కి మంచి పేరు తేవాలి. ధన్యవాదాలు. మంచి మాట విషయాలు చెప్పారు కదా. అన్నీ తల్లిదండ్రులు, గురువులు శబ్దాలు గౌరవించాలి. గౌరవించిన వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉంటారు. ఇప్పుడు గౌరవించలేదనుకో ఇది మంచిగా అలవాటు చదువుతారు. వారు వారి కుటుంబంలోని పిల్లలని, మనవాళ్ళని, మనవాళ్ళని ఎంత ప్రేమిస్తాడో అదేవిధంగా అన్ని స్కూల్స్లో ఉన్న పిల్లలను కూడా వాళ్ళ పిల్లలను ప్రేమించినట్టు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తారు. ఆయనలో ఉండే గొప్పతనం ఒక స్కూల్కే రావడం కాదు, దాదాపు 15 స్కూల్స్ దాకా ఇచ్చాడు. మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం ఆయన కష్టపడతాడు. క్రమశిక్షణతో బాగా చదువుకొని ప్రయోజకులై మీరు కూడా మంచి ఉద్యోగాలు చేరి మీరు కూడా ఎలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీరు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మా రోటరీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెక్రటరీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టరాజు వారి వంశం ఆయనే కాదు, ఇప్పటికి కూడా ఆయన తల్లిదండ్రులకి ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్ద పెద్ద సేవామూర్తుల్ని సత్కరించుకోవడం చేస్తారు. ఆయన సామాన్య వ్యక్తి కాదు. మీ దగ్గరకు వచ్చాడంటే ఆయన తెలుసు చూడద్దు, ఆయన విద్యాదాత. కాబట్టి అలాంటి విద్యాదాతని మనందరం గౌరవించుకోవాలి. ఈ సందర్భంగా వారికి మనందరం కలిసి అభినందనలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఓకే వచ్చేసింది.